హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం మంత్ డేట్ పజిల్ చూద్దాం. ఇది ప్రీవియస్లీ ఆస్క్డ్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. ఓకే, మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 8 persons వర్ బర్న్ ఇన్ ద 4 different months. అవి ఏంటి అంటే మార్చ్, ఏప్రిల్, మే, సెప్టెంబర్ ఆన్ 2 different dates, 2nd, 9th అన్నాడు. ఓకే, మనం వేసుకుందాం. మార్చ్ ఎంత డేట్, 2nd and 9th ఇచ్చిండు. ఓకే, మార్చ్ 2nd, 9th. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు ఇంకా మంత్, ఏప్రిల్ 2nd, 9th. నెక్స్ట్ మే 2nd, 9th. ఇంకా సెప్టెంబర్ 2nd, 9th ఇచ్చిండు. ఇవి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ మంత్ చూద్దాం. మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, సెప్టెంబర్ ఎన్ని డేస్, 30 days. ఓకేనా, నెక్స్ట్ మనం 3 పాసిబిలిటీస్ వేసుకుందాం. మనకు ఫస్ట్ దానికి రాదు కాబట్టి 2-3 పాసిబిలిటీస్ ఫస్టే వేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్నాక క్వశ్చన్ రీడ్ చేద్దాం. మనకు ఏమి ఇచ్చిండు, <3 persons వర్ బర్న్ ఆఫ్టర్ ఆర్ అన్నాడు. <3 అని అంటే ఎంత, 0, 1, 2. ఓకేనా, ఏమన్నారు, ఆర్ తర్వాత <3 అంటే 0, 1, 2 అన్నట్టు. ఓకేనా, ఆర్ తర్వాత ఫస్ట్ 0, నెక్స్ట్ తర్వాత 1, నెక్స్ట్ తర్వాత 2. ఓకే, 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏమన్నాడు, ఓన్లీ 2 persons వర్ బర్న్ బిట్వీన్ ఆర్ అండ్ పి అన్నాడు. ఆర్ అండ్ పికి మధ్యలో 2 persons, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఓకేనా, మనకు కిందికి లేదు కాబట్టి ఓన్లీ పైకే. నెక్స్ట్ ఇంకేమన్నాడు, QT వర్ బర్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ 31 days. ఈ 31 daysలో QT ఉంటారట. ఓకే, సేమ్ మంత్లో ఇందులో కూడా QT. ఓకే, కాకపోతే మనకు ఇంకా ఏమని ఇయ్యలే, ఒకసారి ఇంకా రీడ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బర్న్ బిఫోర్ టీ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బర్న్ ఆఫ్టర్ డబ్ల్యూ. టీ బిఫోర్, డబ్ల్యూ ఆఫ్టర్ సేమ్ ఉంటారట. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు మనకు, ఎస్ వాజ్ బర్న్ బిఫోర్ యూ బిఫోర్ ఎస్ అన్నాడు. యూ బిఫోర్ ఎస్. ఇంకేం చెప్పిండు, ఎస్ అండ్ పి ఆఫ్టర్ ఎస్. సో ఇది మనకి ఇట్లా రావాలి, పిఎస్యుకి అంటే ఇమీడియట్లీ కాదు కానీ లైన్ సేమ్, పి తర్వాత ఎస్ తర్వాత యూ రావాలి. నెక్స్ట్ ఏమన్నాడు, టీ వాజ్ బర్న్ అండ్ ఆడ్ నెంబర్ డేట్ అన్నాడు. ఎవరు, టీ అనేవాడు ఆడ్ నెంబర్ డేటు. ఓకేనా, టీ ఆడ్ సేమ్ మంత్ అన్నాడు కాబట్టి ఓకే, మనకి టీ ఆడ్ అని అంటే టీ పైన క్యూ రావాలి. ఓకేనా, సేమ్ మంత్ కాబట్టి ఇమీడియట్ టీ పైన క్యూ రావాలి. ఓకేనా, 31 days మంత్లో. ఇంకేమన్నాడు, బి వాజ్ బర్న్ ఆన్ 9th ఏప్రిల్ అన్నాడు. ఇది కరెక్ట్ ఇచ్చిండు కదా. ఏమి ఇచ్చిండు, 9th ఏప్రిల్లో వి ఉండాలట. 9th ఏప్రిల్ వి ఉండాలట. సో ఇది ఆల్రెడీ పి వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది తప్పు మనకు. ఓకేనా, వి వేసుకున్నాం. ఓకే, ఇది తప్పు, సెకండ్ పాసిబిలిటీ తప్పు. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు, ఇప్పుడు క్యూటీ ఇది 31 daysలో అని అన్నాడు. ఓకేనా, క్యూటీ 31 month. ఈ సెకండ్ పాసిబిలిటీలో ఆల్రెడీ ఒకటి ఫిల్ అయింది కాబట్టి ఇక్కడ రాదు. సో ఇక్కడ టీ పైన క్యూ వేసుకుందాం. ఓకేనా, టీ పైన క్యూ. నెక్స్ట్ ఇది ఈ 31 daysలో ఈ 1 ఫిల్ అయింది కాబట్టి ఈ 31 daysలో టీ క్యూ వేసుకుందాం. ఇంకా మనకి ఏమన్నాడు, టీ ఎబో ఎంతమంది ఉంటారో డబ్ల్యూ తర్వాత అంతమంది ఉంటారు అన్నారు. టీ తర్వాత 1 ఉన్నారు కాబట్టి డబ్ల్యూ తర్వాత 1. ఇక్కడ కూడా సేమ్, టీ తర్వాత 1, డబ్ల్యూ తర్వాత 1. ఇంకా మనకి ఇంకేం రావాలి, ఇది ఒకటి రావాలి. పీ తర్వాత ఎస్ రావాలి, యూ రావాలి. పీ తర్వాత ఎస్,
యూ వస్తుందా, దానిపైన వస్తుంది. సో ఇది అనేది రాంగ్. ఓకేనా, ఇది చూద్దాం. PSU. ఓకేనా, సో ఇది అనేది రైట్. లాస్ట్ పాసిబిలిటీ మనకు రైట్ వచ్చింది. ఓకేనా, QTPVSRWU. ఓకేనా, నెక్స్ట్ మనం క్వశ్చన్స్ రీడ్ చేద్దాము. ఓకే, హూ వాజ్ బర్న్ ఆన్ 2nd సెప్టెంబర్? 2nd సెప్టెంబర్లో ఎవరున్నారు? డబ్ల్యూ అనేది మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ఈ. ఓకేనా, నెక్స్ట్ హౌ మెనీ వర్ బర్న్ బిట్వీన్ పీక్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? మనకు 1 పర్సన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకేనా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బర్న్ బిఫోర్ క్యూ ఎవరున్నారు? ఎవరు లేరు. సో సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బర్న్ ఆఫ్టర్ అన్నారు. మనకు క్యూ తర్వాత ఎవరు లేరు కాబట్టి క్యూ బిఫోర్ ఎవరు లేరు. సో ఆఫ్టర్ ఎవరికి లేరు? యూకి, కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ డబ్ల్యూ? ఓకేనా, చూద్దాం. డబ్ల్యూ బర్న్ బిఫోర్ ఆర్ తర్వాత బిఫోర్ ఆర్ డబ్ల్యూ ఉందా? ఆఫ్టర్ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ బర్న్ యూ ఆఫ్టర్ డబ్ల్యూ ఉందా? లేదు. యూ ఆఫ్టర్ ఉందా? యూ బిఫోర్ ఉంది. సో ఇది రాంగ్. డబ్ల్యూ 2nd మేలో ఉందట. డబ్ల్యూ 2nd మే, సో తప్పు. 2nd సెప్టెంబర్ ఉంది, ఇది 2nd మే అనేది తప్పు. డబ్ల్యూఆర్ సేమ్ మంత్ కాదు. డబ్ల్యూయూ సేమ్ మంత్. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ వాజ్ బర్న్ ఆఫ్టర్ డబ్ల్యూ తర్వాత ఓన్లీ 1 పర్సనే ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఈ అనేది రైట్ మనకు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ద పర్సన్స్ వర్ బర్న్ ఇన్ ద మేల ఎవరెవరు ఉన్నారు? మేల SW ఉన్నారా? లేరు. QT ఉన్నారా? లేరు. SU ఉన్నారా? లేరు. SR ఉన్నారు. ఓకే, మేల SR. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్. ఓకేనా, ఇలా చేయాలి మనం ఆన్సర్స్. ఓకే, ఒకవేళ మీరు బిఫోర్ డేట్ మంత్ పజిల్ చూడకపోతే చూడండి. నేను పెట్టే పజిల్స్ అన్నీ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్సే, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.